నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యసభ పదవులు ఏవైతే ఉన్నాయో ఎంపీ పదవులు మళ్ళీ ఇద్దరికైతే కేటాయించడం జరిగింది. సో మళ్ళీ బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన అయితే కొన్నేళ్ళకొంతా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగ అరుణ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఎట్లా చూడొచ్చు మరి బీసీలకి మళ్ళీ అన్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నారా? ఏదైతే ఈ చారిత్రాత్మకంగా మనం కాంగ్రెస్ పార్టీని చూస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం మొదటి నుండి కూడా. ఆ పార్టీ బీసీ వాదానికి వ్యతిరేకం, బీసీలకు కూడా వ్యతిరేకం. ఈరోజు చూడండి మీరు, రాష్ట్రంలో మారణకాండ జరుగుతుంది, భూదాన్ భూములు గుంజుకుంటారు. వాళ్ళ పార్టీ వినోబా భావే దేశమంతా పాదయాత్ర చేసి మోటివేట్ చేసి స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చేటట్టు చేసిన భూదాన్ భూములో ఎన్ని ఖమ్మంలో వాటిని గుంజుకుంటారు. ప్రభుత్వం పోలీసులను పెట్టి పోలీసు జులుం పెట్టి మేము ఆడికి పోతుంటే ముందస్తు అరెస్టులు చేస్తారు. మొత్తం నిఘా పెట్టి వస్తురా వీళ్ళు వస్తుంటే అరెస్ట్ చేసేద్దాం, ముందే లీడర్లను అరెస్ట్ చేద్దాం. అక్కడ మీరు నాగరికర్ణంలో చూడండి, పిచ్చి పిచ్చి మాటలు. ఆ చచ్చిపోయిన 2 నెలల పసికన్ తండ్రిని చిల్లరగాడు, తాగుబోతు, ఇట్లాంటి పరుష పదజాలం, కుల దురహంకారం మాటలతోటి దుమ్మెత్తి పోస్తుంది ప్రభుత్వం మొత్తం కూడా. అంటే వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి. ఒక పక్క వాళ్ళ హైకమాండ్ ఏమో ఇరాన్ గురించి మాట్లాడుతుంది, అల్కమేని చచ్చిపోయిండు, మోడీ మీరు నువ్వు ఇక్కడ స్పందించు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నాం, జరిగిన దానిపైన మీ హైకమాండ్ని స్పందించమనండి. ఇదంతా మీరు ఏం చేస్తారు? అల్కమేని అనేటైనా మన దేశానికి ఏం సంబంధం? మన దేశానికి ఏమైనా పార్లమెంట్ కట్టించిండా? భారతదేశమే ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ బిల్డింగ్ కట్టించింది. మనం ఈ రోజుకి కూడా బంగ్లాదేశ్కి 60-70 కోట్లు ఇస్తాం ఏడాదికి, భూటానికి పైసలు ఇస్తాం, మనం బిల్డింగ్లు కట్టిస్తున్నాం. మనం మీకు అల్కమేనికి ఏం సంబంధం అసలు? కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, ప్రధాని ఎందుకు స్పందించాలి? ఈ మాటలు ఏంటిది? ఇక్కడ స్పందించవాలని నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ జరిగిన సంఘటనల పట్ల మీరు సాయిశ్వరాచారి సంఘటనలకు స్పందించలే. ఇక్కడ జరిగిన ఈ నాగర్ కర్నూల్లో ఆ కుటుంబం, గణేష్ మోహన్ కుటుంబానికి మీరు స్పందించలేరు. మీరు ఆ రోజు ఆ పిల్లగాడు అమరణ దీక్ష చేస్తే స్పందించలే, ఆయన మరణాన్ని చూసి వచ్చిండు, దేనికి కూడా మీరు స్పందిస్తలేరు. మొత్తం మీరు నిలువు దోపిడీ చేస్తారు. హైడ్రా పెట్టి మొత్తం బస్తీలు, నీకు ఓటేసిన బీసీ ఎస్సీ ఎస్టీ బస్తీలు మొత్తం కూలగొడుతురు. వీళ్ళు రాజ్యసభ ఏం చేస్తారు? వీళ్ళు బీసీలకు రాజ్యసభ ఏమిస్తారు? ఒకటి నార్త్ వాళ్ళకి ఇచ్చారు, ఒకటి వాళ్ళ మిత్రులకు ఇచ్చుకుర్రు. బీసీలకి వాళ్ళు ఇస్తారని మాకు ముందటి నుండి కూడా వాళ్ళకి ఇయ్యరనే మాకు నమ్మకం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇయ్యరు. ఆయన వాళ్ళు మాట్లాడే భాషతోటే నార్కర్ణంలో చిల్లరగాడు అన్న మాటతోటే వాళ్ళు బీసీలను ఎట్లా చూస్తారు, ఆ మాటలు మనకు సరిపోతుంది. మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు అంటారు మెరిట్ ప్రకారమే కాంగ్రెస్ నడుస్తుంది, ఆ లీడర్ని ఈ లీడర్ని పట్టుకొని కోటాలు నడవని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మరి ఎట్లా ఏ కోటాలు వచ్చారు? ముఖ్యమంత్రి గారు మేము ముఖ్యమంత్రి గారు ఆ భాష మీరు మానుకోండి. మీరు రెచ్చగొట్టే భాష వల్లనే ఈరోజు సర్పంచ్లు 53% బీసీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు 61% అయ్యారు. కోటాల గురించి రాజకీయాల్లో కోటా ఉంటుందని మీకు ఎట్లా తెలుసు? ముఖ్యమంత్రి గారు కోటా గురించి మీరు వచ్చిన కోటా ఎవరి కోటా? మరి మీరు ఎవరి కోటాలు వచ్చారు చెప్పండి? మీరు 2-3 పార్టీలు మారిరు, టీఆర్ఎస్ పార్టీ మారిరు, ఎవరి కోటాలో టీఆర్ఎస్ పార్టీకి పోయారు, ఎవరి కోటాలో టీడీపీకి పోయారు, ఎవరి కోటాలో కాంగ్రెస్కి వచ్చిర్రు? మేమేమైనా ప్రస్తావిస్తున్నామా? మీరు మీటింగ్లలో ఇట్లాంటి రెచ్చగొట్టే భాష ఎందుకు మాట్లాడుతున్నారు? కోటా భాష. మరి మీ ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే అప్పులపాలు చేసిర్రు. మరి మీ కులం కోటాలు అప్పులపాలు చేసిరా? మీరు రెడ్డి జాగృతి కోటాలు అప్పులపాలు చేసిరా? మాకు మెరిట్ లేదంటారు మీ రెడ్డి జాగృతి వాళ్ళు. మీకేం మెరిట్ ఉంది? మీరు రాష్ట్రాన్ని దివాళా తీయించారు, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. మరి దీన్ని ఏమంటారు? దీనేనా మెరిట్ సిస్టమ్ అనేది? మరి మీ నివేదికలే చెప్తున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడానికి. ఇదేనా మీ పరిపాలన? వైన్ షాప్లో ఓపెన్ చేసుడేనా మీ కోట? ఇదేనా మీ మెరిట్ సిస్టమ్? మెరిట్ గురించి మాట్లాడే మాట మేధావులు మాట్లాడాలి. మండల్ కమిషన్ రాసిన మేధావులు వాళ్ళు మాట్లాడారు మెరిట్ గురించి. ఎంఎన్ శ్రీనివాస్ లాంటి మేధావులు రాసిరు. సోషాలజిస్టులు మాట్లాడతారు, వాళ్ళు సైకాలజిస్టులు మాట్లాడతారు. కానీ ఏం అవగాహన ఉందని రాష్ట్రంలో రెచ్చగొట్టే వాతావరణం, రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. సో ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఒక పక్క ఎన్నికల సమయంలో మేము బీసీలకు పెద్దపీట ఇస్తా ఉన్నాం, బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అని కూడా సాధిస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ మరి ఇట్లాంటి ఎన్నికల సమయంలో కావచ్చు, ఇట్లా పదవులు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూ ఉందా మీకు? గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏం చేసిరో దాని కంటిన్యూషన్ పాలన చేస్తారు. ఆ ముఖ్యమంత్రి బీసీలకు వ్యతిరేకంగానే ఆ ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించారు. మేము చెప్పడం జరిగింది, శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అని చెప్తున్నాం. పరకాయ ప్రవేశం చేసింది అదే వ్యవస్థ, అదే వ్యవస్థ, ఆ వ్యవస్థల భాగంగా అధికార మార్పిడి జరిగింది అంతే. ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి 85% ఉన్నారు కాబట్టి వీళ్ళని చదివిపియొద్దు, వైన్ షాప్లో ఓపెన్ చేయాలి, బార్ షాప్లో ఓపెన్ చేయాలి. విద్యా కమిషన్ కాదు, మద్యం కమిషన్ ఏమని అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రిని. మద్యం కమిషన్ వేసి మద్యం వల్ల ఎన్ని గ్రామాలు ఎన్ని పుస్తెలతాడులు తెగిపోయిందో ఒకసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు ఎన్ని పుస్తెలతాడులు తెగిపోయినాయి గ్రామాన, ఎంతమంది మహిళలు రోడ్డు మీద పడ్డారో భర్తల్ని కోల్పోయి. ఫస్ట్ ఆ కమిషన్ వేయండి, విద్యా కమిషన్ వేసి ఇదొద్దు, ఆ గురుకులాలు వద్దు, టీచర్ల మీద రిస్ట్రిక్షన్స్ పెడతాం మేము,
మీరు విద్యా వ్యవస్థను ఎందుకు అణగదొక్కుతురు? అన్ని వ్యవస్థలను అణగదొక్కుతురు, ల్యాండ్లు గుంజుకుంటురు, విద్యా వ్యవస్థను అణగదొక్కుతురు. ఫస్ట్ మద్యం కమిషన్ వేయండి. మీ పరిపాలన ఎట్లుంది, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. కాబట్టి దాని మీద కమిషన్ వేయండి మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం మేము. సో అంటే ఎట్లా చూడొచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏది చూసుకుని ఇప్పుడు మొన్న నాగర్ కర్నూలు కావచ్చు, దాని తర్వాత ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, మళ్ళీ హైదరాబాద్లో కూడా ఈ మూసీ సుందరీకరణ పేరిట పేద ప్రజలపైనే బుల్డోజర్లు పోతా ఉన్నాయి, కూలగొడతా ఉన్నారు. ఖమ్మంలో చూసే ఉంటారు. సో ఎట్లా చూడొచ్చు అన్న ఇటు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంశాలు, ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు ఏంటిదంటే, నాకు మేనేజ్మెంట్ తెలుసు, ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలుసు, నేను ఎన్నికలప్పుడు మేనేజ్మెంట్ చేస్తా, మతిమరుపు ఉంటుంది ప్రజలకి. గత ముఖ్యమంత్రి అప్పుడు భూసేకరణలు చేసిండు, ఆయన మర్చిపోయారు ప్రజలు. ఇది కూడా అంతే మర్చిపోతారు. మనం ఇట్లనే వెళ్ళిపోవాలి, ప్రజలకు మతిమరుపు ఉంటుంది అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఆయన డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా, ప్రియాంబుల్లో ఎన్స్ట్రైన్ అయిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, వాటికి వ్యతిరేకంగా ఆఫ్రికాలో నియంత్రణ పరిపాలన చేసినాడు. ఆఫ్రికాలో జరుగుతాయి సూడాన్లో సివిల్ వార్స్. ఇట్లా ఒక సివిల్ వార్ వాతావరణం తీసుకొచ్చారు, రాజ్యాంగ వ్యతిరేక సివిల్ వార్ వాతావరణాన్ని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తలేరు. కనీసం ఒక కాలనీ లీడర్ లాగైనా ప్రవర్తించమని నేను కోరుతున్నా ముఖ్యమంత్రిని. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మీరు మిలిటరీ వాళ్ళు ఉన్న, మిలిటరీ అధికారులు ఉన్న భూముల్ని వాళ్ళ హైదరాబాద్ గుంజుకుంటే మనసు తరుక్కుమన్నది. వాళ్ళు కార్గిల్లో యుద్ధం చేసి ఈ ముఖ్యమంత్రి కుటుంబం ఏం త్యాగం చేసింది. మీరు ఇజ్రాయెల్ చూడండి, ముఖ్యమంత్రి గారు బెంజమిన్ నెటన్యాహును చూడండి, మీరు వాళ్ళ అన్న త్యాగం చేసిండు. ఏదో ఎంటేబే యుద్ధం, రైడ్ ఆఫ్ ఎంటేబే అని ఒక యుద్ధానికి పోయి వాళ్ళ యూదుల్ని రక్షించడానికి అక్కడ పోయి యూదుల్ని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిండు. ఆయనను వాళ్ళు అధ్యక్షుడిని చేసి గుండెలో పెట్టుకురు. మీ కుటుంబం ఏం త్యాగం చేసిందని మీరు పోయి కూలగొడుతురు. మొత్తం మీరు త్యాగం చేయండి ప్రజల కోసం. వేరే దేశాలను చూడండి, కుటుంబాలు కోల్పోయారు. అట్లాంటి వాళ్ళని ప్రజలు గౌరవిస్తారు. నేను ఎందుకు ముఖ్యమంత్రి చేసిరు? వాళ్ళ కోసం నువ్వు ఒక రక్త బొట్టన చిందించాలని నేను ముఖ్యమంత్రిని చేసిరు. కాబట్టి నువ్వు వాళ్ళ రక్తం భక్షకునివి కాకు, రక్షకునివిగా నువ్వు కంచె చేనును మేయదు ముఖ్యమంత్రి గారు. మీరు రక్షణ కల్పియండి, మీరు చౌకీదార్ కండి ప్రజల కోసం అని ముఖ్యమంత్రి గారిని మేము బలంగా కోరుతున్నాం. సో ఫైనల్ ఏం డిమాండ్ చేస్తాం? రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నాయి, హైదరాబాద్లో కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా. సో అప్పుడైనా బీసీలకు న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు ఫైనల్గా? ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఈ సర్పంచ్ ఎన్నికల చూసిరు, బీసీల జనాభా తగ్గిస్తే కోపంగా తిరగబడ్డారు మీరు. కుక్కల జనాభా, నక్కల జనాభా కూడా పర్ఫెక్ట్ లెక్కలు తీస్తారు. అడవులు ఉన్న సింహాల జనాభా, బీసీల జనాభా మీరు 5% తగ్గించారు కేసీఆర్ తీసిన లెక్కల కంటే. ఆయన అట్లీస్ట్ లెక్కలు తగ్గలే, దాచిపెట్టింది కేసీఆర్. ఎందుకు ఇదంతా మనకని ఈ ముఖ్యమంత్రి ఓపెన్గా తగ్గించి రిలీజ్ చేసి, అంటే రిలీజ్ కూడా చేయలే, ఇంకా లెక్కలు బయట లేవు, పబ్లిక్ డొమైన్లో లేవు. హైకోర్టు చెప్పింది డొమైన్లు ఎందుకు లేవు పబ్లిక్ డొమైన్లో. అయినా కూడా హైకోర్టు చివాట్లు వేసినా కూడా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ప్రవర్తన వల్ల మున్సిపల్ ఎన్నికలైనా చూసిండు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీలు అదే ఫలితం చూస్తారు, జిహెచ్ఎంసీలో కూడా అదే ఫలితం చూడబోతున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. రేపు ఎమ్మెల్యే ఎన్నికలు అదే ఫలితం చూస్తారు. ఇదే ప్రవర్తన కొనసాగితే ప్రజలు ఇట్లనే తిరగబడతారు. యావత్ బీసీ సమాజం చూస్తుంది ముఖ్యమంత్రి పేద ప్రజల పట్ల ఎట్లాంటి వైఖరితో ఉన్నాడు, బీసీల పట్ల ఎట్లాంటి వైఖరితో ఉన్నారో దానికి తగ్గ జవాబు చెప్తారు. థ్యాంక్ యూ. రైట్.